ఏమైంది మావా? హౌస్ ఓనర్ వింటాడ్రా. ఏ రెంట్ కట్టలేదా? వా అది కాదురా, కనబడితే పద్యాలు చెప్పి సావ కొడతాడ్రా. పద్యాలా? ఈయనరా మా హౌస్ ఓనరు. అద్భుతమైన పద్యం వచ్చిందా ఇప్పుడే, భలే కనబడ్డావు నువ్వు. నా దరిద్రం అలాంటిది. మరి టూ మచ్గా బిల్డప్ ఇచ్చావు. ఈయన లొంగి కట్టుకుని సింపుల్గా ఉన్నాడు, అంతేం లేదే. అలా అనుకునే దిగా, ఇంట్లో దిగిన తర్వాత తెలిసింది లోతు చాలా ఉందని. ఇతనెవరు? వీడు నా ఫ్రెండ్ సార్, ఉద్యోగం ఎత్తుక్కోవడానికి ఇక్కడికి వచ్చాడు. నమస్తే అండి. సరేలే కూర్చో, ఒక అద్భుతమైన పద్యం చెప్తా నీకు. పద్యమా సార్? నాకు రాత్రి నుంచి కడుపులో బాగాలేదు సార్, నేను వెళ్తాను సార్. రోజుకు 2 పద్యాలు నేర్చుకుని జీవితం కూడా జీవితమేనా? వెండిలో ఏముంది, వెండిలో తెలుపుంది. నీలి మబ్బులో ఏముంది, నీలి మబ్బులో వర్షం ఉంది. సార్ నా వల్ల కావట్లేదు సార్, నేను వెళ్తాను సార్. కూర్చోవయ్యా, ఎప్పుడు చూసినా కాలు నొప్పి చేయి పెట్ట. కూర్చో. నేనుంటాను గురుగారు. నీకెందుకురా? ఉద్యోగం దొరికేదాకా ఏదో మూమెంట్ చేయాలి కదరా. ఈయనవాడు పద్యాలు పిచ్చోడు అన్నాడు, ఈయన దగ్గర కూర్చొని ఈయన దగ్గర డబ్బులు వసూలు చేస్తా. మా అయితే చెప్తాడు, 1-2 చెప్తాడు, అప్పటికి ఆస్మా వస్తుందా? ఏం లేదు సార్, మా వాడికి కొంచెం కళాపోషణ తక్కువ. నువ్వు వెళ్ళిపో. నాకు పద్యాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. వస్తా ఆగండి. నీకు దండం పెడతా సారా. నువ్వు చిన్నపిల్లడు, నీకేం తెలియదు. తవ్వుకున్నాడు పోయి పోరా. గురుగారు మీరు మొదటని చెప్తా విను. తుపాకీలో ఏముంటుంది, గుండుంటుంది. బొచ్చు తీస్తే ఏం కనబడుతుంది, గుండు కనబడుతుంది. ఏదో తేడాగా ఉందేంటి? కుటి చెంబులో చెంబు తీసేస్తే ఏముంటుంది, గుండు ఉంటుంది. ఎలా ఉంది? అబ్బా అబ్బా ఏం చెప్పారు సార్? మా వాడు ఎందుకు పరిపడి ఇప్పుడు అర్థమైంది. ఇంక నేను వెళ్తాను సార్. ఇంకా ఉన్నాయి, తగలట్టండి. సార్ ఇంకా చాలు సార్, మీకు దండం పెడతారు సార్, ఓపిక లేదు సార్. బయటగా నేను కూడా వస్తాను రా. రే నువ్వెందుకు మావా, నువ్వు ఎంజాయ్ చేయి, నేను బయట దాకా వెళ్ళొస్తా. అంకుల్ మనోడికి గట్టిగా పద్యాలు నేర్పించండి. ఎంజాయ్ రా. ఖతం.